హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట. ఇంకా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఎవరైనా నా వీడియో కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మార్నింగే లేచాను. ఇంకా లాస్ట్ వ్లాగ్లో కోన్ పెట్టుకున్నాను అని చూపించాను కదా, ఎంత బాగా పండింది చూడండి. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచి వచ్చి ముగ్గు పెడదాము అనేసి చూస్తే ఫుల్ క్లౌడీ అనమాట. వర్షం కూడా లైట్ గా పడుతుంది. ఇంకా అలానే ముగ్గు కూడా వేసాను. ఉంటే ఉన్నీలే మళ్ళీ చూసుకుందాము పోతే అనేసి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ అన్ని ప్రసాదాలకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ లోపల ఉజ్వల్ని, ఖుషిని, మోహన్ అందరిని నిద్రలేపి వెళ్ళి స్నానం చేసేయండి, అలాగే వెళ్ళి పూజ సామాన్లు తీసుకురావాలి కదా, బొమ్మ అలాంటివి, కాబట్టి తొందరగా స్నానం చేసేయండి అని చెప్పాను. ఇంకా వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు. ఫాస్ట్గా అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను. ఎందుకంటే 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కాబట్టి ఫాస్ట్గా అన్ని 1 బై 1 చేయాలి కాబట్టి ఇంకా అన్ని స్టార్ట్ చేశాను. ఈ లోపల వీళ్ళైతే ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యేసి మార్కెట్కి కూడా వెళ్ళినారు. ఇంకా పూజకు కావాల్సినవి సామాన్లు, బొమ్మ అన్ని తీసుకొస్తాము అనేసి ఇక్కడ కుడుములకైతే పిండి జల్లిపెడుతున్నాను. నాకు పూర్ణం కుడుములు అంటే చాలా ఇష్టం అండి. నువ్వులు బెల్లం వేసి చేస్తామన్నమాట, అదంటే చాలా ఇష్టం. ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఫైనల్ రెసిపీ వచ్చి వడలు అయితే చేస్తున్నాను. రెగ్యులర్ గా ఆనియన్ వేసి చేయకుండా ప్లెయిన్ వడలే మిరియాలు వేసి చేస్తున్నాను అనమాట. ఉద్దిపప్పు వడలే అనమాట. అని షేప్ అయితే మార్చాను. ఖుషి ఈ విధంగా వేయమనింది. హోటల్ స్టైల్లో ఇస్తారు చూడండి, పెద్ద పెద్దగా హోల్ పెట్టి ఆ విధంగా వేయమనింది. ఇంకా అవే చేస్తున్నాను ఇక్కడ. అన్నిటికన్నా టైం ఎక్కువ తీసుకునే రెసిపీస్ వచ్చి వడలు చేయడము, పూర్ణం కుడుములు చేయడము, పూర్ణాలు చేయడము, మా సైడ్ సుగీలు అని అంటాం అనమాట, అవి చేయడము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈ లోపల వీళ్ళు మార్కెట్కి వెళ్ళి కూడా వచ్చేసారు. ఉజ్వల్, మోహన వాళ్ళు అక్కడ బొమ్మను పెట్టుకోవడానికి డెకరేషన్ దగ్గర అన్ని రెడీ చేయండి అని చెప్పాను. ఇంకా అవే రెడీ చేస్తున్నారు. ఫైనల్ గా అన్ని రెసిపీస్ అయితే చేసేసాను. ఏమేమి చేశాను అనేది మీకు అలా చూపిస్తాను. వడలు చేశాను, పూర్ణం బోండాలు చేశాను, అలాగే కుడుములు అనమాట, అవే పూర్ణం కుడుములు. ఇక్కడ లెమన్ రైస్ చేశాను. ఇంకా అలాగే దద్దోజనం చేశాను. ఇంకా మెయిన్ సుండలు కదండి, సుండలు కూడా చేశాను. ముద్దపప్పు, ఇంకా దద్దోజనం అయితే చేశాను. పెరుగన్నం అండి. ఇక్కడ పాయసం అనమాట, సేమియా పాయసం అయితే చేశాను. ఇంకా వైట్ రైస్ కామన్, సాంబార్ అయితే పెట్టాను. ఇంకా అన్ని రెడీ చేసేసి ఇంకా మోహన వాళ్ళు పూజకి అన్ని అరేంజ్ చేసే లోపల ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ శారీ అయితే కట్టుకున్నాను. శారీ ఎలా ఉందండి? బాగుందా? లైట్ వెయిట్ సూపర్ గా ఉందన్నమాట. క్యాజువల్ వేర్ కి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కట్టుకోవచ్చు అని తీసుకున్నాను. బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ నాకు. ఇక్కడ వీళ్ళు డెకరేషన్ అంతా చేస్తున్నారు. ఫైనల్లీ అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము.
ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను. మా బుజ్జ గణపయ్య ఎలా ఉన్నాడండి, బాగా అలంకరించాము. ఇంకిప్పుడు కర్పూరం ఆరేంత వరకు బయట వెయిట్ చేయాలి కదా, ఇంకా బయట వచ్చేసి కాసేపు కూర్చొని ఇక్కడ మాటలు చెప్పుకుంటున్నాం అనమాట. ఫైనల్లీ ఇంకా కర్పూరం అయితే ఆరిపోయింది. ఇంకిప్పుడు స్వామికి కొద్దిగా నైవేద్యం పెట్టేసి ఇంకా మేము కూడా ఒక పొద్దు చల్లించుకొని, ఇంకా వీళ్ళు పాపం నాతో పాటు ఒక పొద్దున్నారనమాట. ఇంట్లో అందరికి ప్రసాదాలు పెట్టించేసి ఇంకా నేను కూడా పెట్టుకొని తింటున్నాం అనమాట. అప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 2 అయితే అయింది. ఇంక ఈ ప్రసాదాలన్నీ మా ఓనర్ ఆంటీ వాళ్ళకి అనమాట. వాళ్ళు పూజ చేసుకోకూడదని చేసుకోలేదు. ఇంక అందుకని తీసుకెళ్ళి చేసిన తర్వాత మేము పడుకునేసాము. పడుకొని లేచినాక అనమాట ఈవినింగ్ 4 అలా లేచాము. ఇంక హౌస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ స్వామి దగ్గర దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి చేసిన తర్వాత ఇప్పుడు స్వామిని తీసుకొని వెళ్ళి మా ఊరి వినాయక స్వామి దగ్గర పెట్టేస్తామన్నమాట. మేము ప్రతి ఇయర్ అంతే 2-3 డేస్ పెట్టుకోమన్నమాట. ఆ డేనే ఈవినింగ్ ఎత్తుకెళ్ళి పెట్టేస్తాము. ఇంక ఇక్కడ ఈ శారీ అయితే కట్టుకున్నాను. నాట్ సెంచరీ శారీ అనమాట. ఇది చాలా ఇష్టంగా నచ్చి తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది 4th టైం కట్టుకోవడము. ఇంకా ఆ రోజు అయితే కట్టుకున్నాను. ఇక్కడ పూజ చేసుకొని స్వామికి మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చేసిన తర్వాత తీసుకెళ్లి మా ఊరి వినాయక స్వామి దగ్గర అయితే పెట్టేస్తాము. వాళ్ళు 5th డే వెళ్ళి ఊరేగింపులాగా తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేస్తారనమాట. అది ప్రతి ఇయర్ ప్రాసెస్. ఎప్పుడు మేము 3 డేస్ అట పెట్టుకోలేదు. కొంతమంది అయితే పెట్టుకుంటారు. మేము ఆ రోజు ఈవినింగే తీసుకెళ్లి పెట్టేస్తాం అనమాట. ఇంక ఇక్కడ నా హారతి చేసిన తర్వాత ఇంకా స్వామిని అయితే ఇలా తీసుకొని ఇంకా మా ఊరి స్వామి దగ్గరికి అయితే వచ్చాము. మీకు చాలాసార్లు చూపించాను కదండి రాముల వారి గుడి మా ఊరిది. ఇంక ఇక్కడే అనమాట. ప్రతి ఇయర్ స్వామిని తీసుకొని వచ్చి ఇక్కడే పెట్టి పూజ చేసి 5 డేస్ 5th డే నిమజ్జనం చేస్తారనమాట. ఊరంతా ఊరేగించిన తర్వాత ఇంకా ఈవినింగ్ చాలా మంది బొమ్మలు తీసుకొచ్చి అయితే పెట్టేస్తారు. ఊర్లో వాళ్ళు ఎక్కువగా ఎవరు పెట్టుకోరనమాట ఇంట్లో. ఆ రోజు ఈవినింగే తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇంకా లడ్డు కూడా ఉందనమాట. 5th డే అయితే వేలం పాట అయితే పెడతారనమాట. ఇంకైతే మా బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చి పెద్ద వినాయక స్వామి దగ్గర అయితే పెట్టేసాము. ఇంకా వీళ్ళే అనమాట గుడికి సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటారు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. రఘురామ్ మామ పార్వతత్త ఊర్లో ఉంటారు వాళ్ళనమాట. వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారా మా ఊర్లో వాళ్ళు అందరూ బొమ్మలు తీసుకొచ్చి పెట్టేశారనమాట. 5th డే ఇవన్నిటిని ఊరేగింపు లాగా ఊరేగించి ఇంకా నిమజ్జనం అయితే చేస్తారు. ఇంకా రాముల వారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉన్నింది స్వామిని దర్శించుకున్న తర్వాత. ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా తినేసిన తర్వాత మీకు ఒకసారి మా ఊరి వినాయక స్వామిని చూపిద్దామని చూపిస్తున్నాను. ఎలా ఉన్నాడండి మా స్వామి, నచ్చారా? నచ్చుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడేసిన తర్వాత ఇంకా అయితే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. మీకు ఇంకో విషయం చెప్పలేదు కదండి, ఆ రోజు మొత్తం వర్షమే అండి. ఈవినింగ్ స్టార్ట్ అయింది, పడుతూనే ఉంది. లైట్ గా పడుతుంది అనేటప్పుడు ఇంకా నేను ఉజ్వల్ అయితే మా బుజ్జగానం పైన తీసుకొచ్చి ఇక్కడ వచ్చి పెట్టేసాము. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ లైట్ గా స్టార్ట్ అవుతుంది. మీతో అదే షేర్ చేద్దాము అనేసి చూపిస్తూ ఉన్నాను. వర్షం పడుతూనే ఉందండి. ఇంక ఇక్కడ ఉజ్వల్ అయితే ఆ డెకరేషన్స్ అన్ని లైటింగ్స్ అన్ని తీస్తున్నాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి, పాపం ఉజ్వల్కి ఇష్టం లేదండి పెట్టేయడం బొమ్మని అనమాట. 3 డేస్ పెట్టుకుందామమ్మా ఇంట్లోనే అన్నాడు. కానీ నేనే వద్దని చెప్పాను. కష్టం అండి, మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేమన్నమాట. కాబట్టి అందుకని వద్దు నాన్న, నెక్స్ట్ ఇయర్ కాంటి పెట్టుకుందాము అని చెప్పాను. అదే డల్ గా అక్కడ అవన్నీ ఇప్పుతా ఉన్నాడు. ఇప్పుడు మేము బయట అయితే వెళ్తున్నాము. నేను మోహన ఉజ్వల్ ఖుషి అనమాట. చెరొక్క బైక్ లో వెళ్తున్నాము. ఎందుకనంటే మొత్తం ఎక్కడెక్కడ గల్లీల్లో వినాయక స్వాములు పెట్టున్నారు, ఎలాంటివి పెట్టున్నారు అనేది చూడాలి కదండి. ప్రతి ఇయర్ చేస్తాం కదా, ఇయర్ కూడా చేయకపోతే ఎలా? పైగా మా అదృష్టం ఏమంటే వర్షం కూడా తగ్గిపోయింది. ఏ వీధిలో ఎలాంటి విగ్రహాలు పెట్టారు, ఎంత హైట్ పెట్టారు, ఎంత పెద్దవి పెట్టారు అని చూద్దాము, మీకు కూడా షేర్ చేద్దాము అనేసి వచ్చాము. ఇంకా అన్ని చూసుకొని
చేసుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గరికైతే వచ్చాము. మా తిరుపతి రైల్వే స్టేషన్ అయితే రినోవేషన్ చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. పెద్దదిగా డెవలప్ చేస్తున్నారనమాట. అందుకే మీతో షేర్ చేద్దాము అనేసి అలా చూపించాను. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఫేమస్ అయిన ఇంకో వినాయక స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ నిమ్మకాయల వీధి అనేసి ఉంటుంది. అక్కడ పెట్టారంట. ఏంటి ఆ వినాయక స్వామి స్పెషల్ అనేది చూపిస్తాను పదండి. ఎదురుగా కనిపిస్తున్నారు కదండి, ఈయన దీపాలతో చేశారండి. మొత్తం దీపాలన్నమాట. కామాక్షమ్మ దీపాలు ఉంటాయి కదా, వాటితోనే చేశారు. అదే ఇది స్పెషాలిటీ అనమాట. చాలా బాగా చేశారు. నిజంగానైతే సూపర్ అనిపించింది. ఎలా ఉందండి, మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా పక్కనే ఈ విధంగా అయితే ఇంకోటి అరేంజ్ చేశారనమాట లైట్ సెట్టింగ్తో. ఎంతో బాగుంది చూడండి. కామధేనువు పాలతో వినాయక స్వామికి అలాగే అభిషేకం చేస్తుంది అనమాట. అలా సెట్ చేశారు. ఎంతో బాగా అనిపించిందో, సూపర్ అనమాట. ఆ ఫోమ్ వచ్చేదానికి పైనుంచి వాటర్తో ఎంతో బాగా అరేంజ్ చేశారు చూడండి. నిజంగా చాలా బాగా అనిపించింది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చింది. సూపర్ ఎగ్జైట్మెంట్ అయినారనమాట. ఎందుకంటే నేను ఖుషీని అక్కడ వచ్చిన పిల్లల్ని చూశాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కూడా నచ్చిందా అండి? నచ్చితే కన్ఫామ్ గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. ఇంకా అలాగే పక్కనే అనమాట ఇంకో వినాయక స్వామి. ఇక్కడ చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో. ఫస్ట్ దూరంగా నుంచి చూస్తే ఏంటి గాల్లో తేలుతున్నాడో వినాయక స్వామి అనిపిస్తుంది. అలాగే సెట్ చేశారనమాట. త్రిశూలం పట్టుకొని ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకిప్పుడు చాలా చాలా ఫేమస్ అయిన దొడ్డాపురం వీధిలో ఉన్న ఇంకో వినాయక స్వామికి అయితే వెళ్తున్నామండి. ఎంత బాగున్నాడంటే ఇక్కడ కూడా చాలా స్పెషల్గా రెడీ చేశారు. అవి దేంతో అనేది చూపిస్తాను చూడండి. రుద్రాక్షలతో అనమాట. అది కూడా పంచముఖ రుద్రాక్షలతో ఈ విధంగా అయితే వినాయక స్వామిని రెడీ చేశారు. చూసారా ఎంత బాగుందో. ఇది నిమజ్జనం తర్వాత మనం కానీ వస్తే 50 రూపీస్ కానీ పే చేస్తే మనకి అది రుద్రాక్ష తీసిస్తారని కూడా చెప్పారు. టైం 10:30 అవుతా ఉంటే కూడా ఎంతమంది వస్తున్నారు తెలుసా అండి చూడ్డానికి. మేమే అనుకున్నాము ఇలా చూడ్డానికి తిరుగుతున్నామా అని, కానీ మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాము అని అనుకున్నాము. ఎలా ఉన్నాడండి ఈ గణపయ్య? బాగున్నాడు కదా, చాలా బాగున్నాడండి. నాకైతే చాలా బాగా నచ్చాడు. మీరు కూడా దండం పెట్టుకోండి, మనసులో కోరికలన్నీ కోరుకోండి, తప్పకుండా ఆయన అయితే నెరవేరుస్తాడు. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది. నాకు చాలా ఇష్టం గణపయ్య. ఇంక ఇప్పుడు అక్కడి నుంచి మార్కెట్కి అయితే వచ్చామండి. ఇది పెద్ద మార్కెట్ అనమాట. ఇంక ఇక్కడ కూడా పెట్టారు స్వామిని అయితే. ఇక్కడైతే ఇంకా బాగుంది కలర్ఫుల్గా. చాలా బాగా అనిపించింది. చూసారా, మేమే అనుకున్నాం, మా ముందర చూడండి ఇంకో ఫ్యామిలీ కూడా బైక్లో వచ్చారు. ఆ విధంగా చూసేసి అందరూ వెళ్తున్నారనమాట. ఇక్కడైతే సిద్ధి బుద్ధి సమేతంగా అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇంక ఇలా ఒక 1 అవర్ 1.5 అవర్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం కదండి. బాగా ఆకలేసిందనమాట. అప్పుడు టైము 11 అవుతుంది. డిన్నర్ చేయలేదు. ఇంకా బాగా ఆకలేసి టిఫిన్ చేద్దామని హోటల్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడ మా అదృష్టం ఏమంటే దోశ తప్ప ఇంకోటి లేదంట. అన్నీ క్లోజ్ అయిపోయినాయి అని అన్నారు. అందుకనేసి దోశ అయితే ఆర్డర్ చేసాము. ఖుషి అయితే స్పెషల్ కోన్ దోశ ఆర్డర్ చేసుకునింది. అదే అనమాట. సూపర్ ఎగ్జైట్మెంట్ లో ఉంది ఆ షేప్ చూసి. ఫైనల్లీ డిన్నర్ అయితే చేసేసి ఇంకా వెళ్తూ వెళ్తూ స్టాండ్ దగ్గర ఇంకో దగ్గర పెట్టారండి బొమ్మని. ఆ విధంగా చూసుకుంటూ ఇంకా వెళ్లే దారిలో ఎక్కడైనా మిస్ అయిపోయినటువన్నీ అలా కవర్ చేస్తూ ఇంక ఇప్పుడు మేము ఆర్సీ రోడ్ లో ఉన్న ఇంకో ఫేమస్ అయిన వినాయక స్వామి దగ్గరికి వచ్చామండి. ఇదైతే గంటలతోనే రెడీ చేశారనమాట. మనం పూజ చేసుకునేటప్పుడు వాడతాం చూడండి గంటలు, ఆ గంటలు అలాగే పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదండి ప్లేట్స్, అవ్వన్నమాట. వాటితోనే ఈ విధంగా రెడీ చేశారు. చాలా బాగా అనిపించింది. వీళ్ళు కూడా నిమజ్జనం రోజు కానీ మీరు వస్తే అవన్నీ మీకు తీసిస్తామండి అని చెప్పారు. వీళ్ళైతే అమౌంట్ ఏం తీసుకోలేదు, ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామండి అని చెప్పారు. ఫైనలీ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. ఆల్మోస్ట్ కొన్ని అయితే కవర్ చేసాము మెయిన్వి, కొన్ని అయితే కవర్ చేయలేకపోయినాము. అప్పటికే ఓపిక లేదనమాట. టైం కూడా 11:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ వీళ్ళకి స్కూల్ ఉంది. ఇంకా చాలే అనేసి రిటర్న్ అయిపోయినాము. కానీ ఇంకా మంచి మంచి బొమ్మలు అయితే పెట్టారనమాట. మేమే చూడలేదు, మిస్ అయినాము. ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసరికి మా చిన్నోడు చూసారా ఏమి ఎగురుతా అన్నాడో. ఇంకా ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్. ఇలా జరుపుకున్నాం
చేసుకున్నాము. మీరంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.